అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గార్లదిన గ్రామం ఏమనూరు మండలం కర్నూలు జిల్లా. గార్లదిన గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, వాడుకోవడానికి కానీ తాగడానికి కానీ. సో ఇప్పుడు ఈ పరిస్థితి మీరు కళ్ళారా చూస్తున్నారు కాబట్టి ఇది ఇప్పుడు కాక చాలా సంవత్సరాల నుంచి పరిష్కారం చేయాలని అన్ని విన్నతులు ఇచ్చినా కానీ ఎవరు పరిష్కారం చూపడం లేదు. నీళ్లు ప్రాబ్లం ఉన్నావు సార్, వారానికి ఒకసారి వస్తాయి, ఒకరికి 2-3 గడలు దొరుకుతాయి, కొంతమంది ధరకు ఒకసారి ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం వస్తావు సార్ నీళ్లు, పనికి వానట చాలా ఇబ్బందులతో ఉన్నారు సార్. మాకు నీళ్లు ప్రాబ్లము బాగా రావాలి. మాకు ఇంటింటి కుళాయిలు కానీ అయిపోయాను సార్. మాకు చాలా రోజులు ఉంటాం సార్, 5-6 ఏళ్ళు అవుతుంది సార్, జాస్తి అవుతుంది. నీళ్ళు అయితే ప్రాబ్లం మాకు. అసలు నీళ్లు దొరకడం లేదు, తాగడం లేదు. ఒక్కొక్క రోజు ఏడని పోయి ఎత్తకొచ్చుకున్నా, వేరే ఊర్లో ఎత్తకొచ్చుకున్నా లేవు నీళ్లు. పనార్లు కావాలి సార్, తెచ్చుకొని తినే వాళ్ళు మరి పనార్లు కావాలి మాకు. నీళ్లు పార్టీగా సార్ పొద్దున కానీ మా సార్ వస్తే సాయంత్రం వచ్చి పట్టుకుంటాం, పని పోతాం. పట్టుకునేక లేదు అసలు, మధ్యాహ్నం వస్తుంది సార్. మాది గార్లదిన గ్రామం సార్, ఏమనూరు మండలంలో. మాకి గత 5 సంవత్సరాల నుంచి సార్ తాగినీటి సమస్య చాలా ఇబ్బంది ఉంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వము ఏదో ట్యాంక్ కట్టించింది, అడుకున్నాక ఒక 5 సంవత్సరాల ట్యాంక్ కట్టించింది సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ట్యాంక్ కనీసం అంటే పైప్ లైన్ కూడా సౌకర్యం లేకుండా కదా సార్ సంవత్సరం అయిపోయింది. ఈ రోజు రేపు వేస్తాం, ఈ రేపు అని అనుకుండగా ఇంకా సగం సంవత్సరం అయిపోయింది సార్, సంవత్సరం పైన అయిపోయింది. మళ్ళీ ఇంక ఎప్పుడు వేస్తారో ఎప్పుడు లేదో. ఎలక్షన్ టైంలోనైతే వస్తారు సార్, ఎలక్షన్ టైం వస్తారు, మీకు వాటర్ వేస్తాము, వాటర్ ఇస్తాము, ఇంటింటి కొలాయిలు అంటాము అని సుమారు గత 5 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు సార్. పోయిన సంవత్సరము ఇదే మాట అన్నారు, ఎలక్షన్ టైంలోన ఓట్లు వేపించుకున్నారు, గెలిచినారు. కానీ ఈ టైం వస్తలకి ఒక్క మంచి పట్టించుకోవడం లేదు సార్. మాకు 2 రోజులకు ఒక్కసారి 3 రోజు వస్తున్నా సార్. అది కూడా ఒక్క గేరు తప్పు నుంచి ఒక గేరు సార్. ఒక ఇంటికి వచ్చేసి 2 బిందెలు జరుగుతున్నాయి సార్. అది కూడా ఇంటికాడ 500 కూలున్నా కూడా ఇక్కడే ఉండి మేము పట్టుకోవాల్సి వస్తుంది సార్. ఆ నీళ్ళు లేకుండా కూడా మాకు తాగడానికి ఎక్కడ వేరే బయట సౌకర్యం లేదు సార్. మాకు ఎక్కడ వాటర్ ప్లాంట్లు లేవు. ఏం అంటున్నాడు సార్, ఆ మామూలు గెలిచిన తప్పుడు ఒక మాట, గెలిచినాక ఒక మాట అంటున్నారు సార్. ఇప్పుడు రేపు మర్నాడు అనుకుంటే నెలను గడుస్తున్నా సార్. ఆల్రెడీ ఆ ప్రభుత్వం అడగంగా ట్యాంక్ ఎప్పింది సార్. మళ్ళీ ఆ ట్యాంక్ ఇప్పుడు కనీసం ఇప్పుడు కింద సంప్ అంటున్నారు, ఆ సంప్ దోగి ఇంకా పైప్ లైన్ వేస్తే సార్ మాకు ఇంకా కంప్లీట్ అవుతుంది. ఇంటింటి కొలాయిలు వస్తున్నాం అంటారు, మరి ఎప్పుడు వస్తుందో చెప్పలేదు మాకు. ఇంకా మేము ఇదే దీంట్లోనే సార్ ఇంకా ఏగిపోలే సార్ మేము అంతే. మాకు అంటున్నాడు సార్, వస్తున్నాడు చేపిస్తాము అంటున్నాడు. కానీ ఎప్పుడైతే గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు దాటి పేరు ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే కూడా అదే మాట అంటున్నాడు, చేపిస్తాను అంటున్నాడు. కానీ రావడం లేదు సంవత్సరం, ఇప్పుడైతే మా ఊరికి వచ్చింది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.